ప్రతి తెలుగింటిలో కూడా తమ ఇంట్లో పిల్లాడిగా, ఒక అన్నగా, ఒక బాబాయిగా ఓన్ చేసుకుని శివన్న శివన్న అంటూ కలవరించారు. ఆయనకి చేయి నొప్పి వస్తే అభిమానులు బాధపడ్డారు, ఆయన ఆనందపడితే అభిమానులు నవ్వుకున్నారు. సో ఒక కామన్ మ్యాన్ని గెలిపించాలి అనేలా తాను కింగ్గా కాదు కింగ్ మేకర్గా ఉండాలనుకున్నాడు. పేరు శివాజీ, కానీ శివాజీ చక్రవర్తిలా కాకుండా సమర్థ రామదాసు గురువులాగా మెచ్యూర్డ్గా పెద్దరికంతో బిహేవ్ చేసి అందరి మనసులు చూరుకున్నారు శివాజీ. బిగ్ బాస్ విన్నర్ కాదు, బిగ్ బాస్ విన్నర్ కంటే కూడా ప్రజల హృదయాల్లో అభిమానాన్ని సంపాదించుకుంటాను అని తన కుటుంబం వచ్చినప్పుడే ప్రకటించాడు. అంటే ముందే డిసైడ్ అయ్యాడా? సో అందరూ ఇప్పటివరకు కూడా హీరో శివాజీ శివాజీ వాజీ వాజీ శివాజీ అంటూ ఉండేవారు. తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తోందంటూ తాను ప్రచారం చేసిన పార్టీనే విడనాడి దానికి వ్యతిరేకంగా పోరాడి అనేక రకాల ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అనేక ఒత్తిళ్ళు, కేసులను ఎదుర్కొని కూడా నిలబడి తన సినిమా కెరీర్ను కూడా పణంగా పెట్టినటువంటి వ్యక్తి, అగ్రెసివ్గా ఉండేటటువంటి శివాజీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా, మెచ్యూర్డ్గా అందరికీ కనిపించారు. అంటే శివాజీతో 2-3 దశాబ్దాలుగా సాన్నిహిత్యున్న మాలాంటి వారికి తెలుసు అతను ఎప్పుడు ఇలాగే ఉంటాడని. కానీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాతే అర్థమైంది శివన్న రియల్ క్యారెక్టర్ ఇది అని. సో శివాజీ మనతో ఉన్నారు, వారితో మాట్లాడతాం. శివాజీ అనాలా శివన్న అనాలా? ప్రజలు ఇచ్చిన పేరే అనండి మూర్తి గారు, శివన్నే. నాకు పులకరిస్తుంది ఆ మాట అంటే. ఎవరన్నా కూడా నాకు పులకరించేది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కడ కనపడ్డా శివన్న 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 అన్నప్పుడు శివాజీ ఎరా అయిపోయింది, శివన్న ఎరా స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు శివన్నే, ప్రజలు ఇచ్చిన పేరు శివన్నే. ఇక నుంచి నేను అందరిని కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే శివన్నగానే పిలవండి, నాకు తృప్తిగా ఉంటుంది. నన్ను దగ్గరగా ఆప్యాయంగా పిలిచినట్టు అనిపిస్తుంది. లేదంటే గౌరవాలు, ఇచ్చిపుచ్చుకోటాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ పక్కకి వెళ్ళిపోయి ఒక ఇంట్లో మనిషిగా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ కూడా నాకు ఒక్కోసారి ఏమనిపించేది తెలుసా?